క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. అమ్మ ప్లీజ్ ఇంట్లోంచి నన్ను బయటికి తరమకండి. దీని తర్వాత ఈ అమ్మాయికి ఇక్కడ చోటు ఉండకూడదు. ఈ అమ్మాయిని వెంటనే ఇక్కడి నుంచి తరమేయండి. పాపం తిని ఎక్కడికి వెళ్తుంది? ఏమనుకుని మీరు ఏం చేస్తున్నారు అసలు? చాలు, నువ్వు చెప్పేవన్నీ వినడానికి నేనేమి సిద్ధంగా లేను. ఈ అమ్మాయి ఇక్కడ ఉండిందంటే మన ఇల్లే నాశనం అయిపోతుంది. అర్థం చేసుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పాను. వెళ్ళు. మీరు చేసేదంతా అసలు కరెక్టే కాదు. తనకంటూ ఎవరు లేరు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అమ్మా మీకు తెలుసు మా అమ్మ నాన్న చనిపోయారని. మా అన్నయ్య కూడా ఇంట్లోంచి బయట తరిమేశాడు. నాకంటూ సపోర్ట్ చేయడానికి ఎవరు లేరమ్మా. వెళ్ళమంటున్నానా? నేనే. అర్థమైందా? ప్లీజ్ అమ్మా. నీలాంటి క్యారెక్టర్ ఉండే అమ్మాయిని ఎవరింట్లో చేర్చుకోదు. వెళ్ళిపో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపో. లేదు లేదు నన్ను వదిలేయండి. వదిలేయండి. వెళ్ళిపో. అమ్మా ప్లీజ్ నన్ను వెళ్ళొద్దని చెప్పండి. అమ్మా అమ్మ నన్ను పంపించకండి. అమ్మా తలుపు తెరవండి. ఇలా అంతా చేయకండి అమ్మా ప్లీజ్. कर्म प्रदानी जस चौराहिसा जो जसु करणी ओ दस फलिताप सकल पदारथ हे जगमारी कर्मे మేనిల్ పావత్ రహి. దీని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో కర్మ మన చుట్టూనే తిరుగుతుంది. ఎవరైతే ఒకరు మంచి పని చేస్తారో వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. హలో ఆంటీ, నేను మీ కోడల్ని తీసుకొచ్చాను. మీకు కాబోయే కోడల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అరే చల్లగా ఉండమ్మా. సంతోషంగా ఉండమ్మా. తిను మా అత్త ఒక కూతురు. తిన పేరు నీలం. తిన్న అర్థం చేసుకోవడానికి మీరు కాస్త ప్రయత్నించండి. అప్పుడే అనురాగ్ యొక్క పెళ్లి సరైన సమయానికి అవుతుంది. అరే రమేష్ కన్నా, తను నీ అత్త కూతురని చెప్తున్నావు. మాకేమో కొంచెం కూడా అర్థం కావట్లేదు. తన పేరు నీలం. తన గుణం కూడా నీలంలాగా శుద్ధంగా ఉంది. అనురాగ్ కన్నా, నీకు రాబోయే వదిన కోసం నీ రూమ్కి వెళ్ళి కొంచెం చూపించు. అలాగే. రండి. మన కోడలు మన ఇంట్లో అడుగు పెట్టగానే మన ఇంటికి చూడు ఎంత కాలొచ్చిందో. మీరు చెప్పేది కూడా కరెక్టే. నా అనురాధ్. అరే నువ్వు నన్ను కనిపెట్టేశావు. నేను ఎలా కనిపెట్టుకుంటా ఉంటాను. నువ్వు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు?
కుదరదు. పెళ్లికి ముందే ఇలా చేయడం అంతా చాలా తప్పు. అలాగా? ఇంత త్వరగా మా ఇంట్లోకి నా మనసులోకి చొరబడ్డావు. అయితే ఇప్పుడు నువ్వు నా దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు ఇదే విషయమా? మీరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్ళి హాల్లో పడుకుంటాను. అరే కాస్త ఇక్కడికి వచ్చి కూర్చో. నీ మాట నేను వింటాను. ఈ విషయంలో చాలా కరెక్ట్గా ఉన్నావు. నువ్వు ఇక్కడ పడుకో, నేను బయట పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. మంచి కాలం నువ్వు వచ్చేసావు. రమేష్, ఎలాగో నాకు ఒక ఇల్లు రెడీ చేసావు. ఇక్కడి నుంచి నన్ను వెంటనే తీసుకువెళ్ళిపో. నేను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ అనుని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇదే చాలా ఇప్పుడు సురక్షితమైన చోటు. అమ్మ కారణమే లేకుండా నేను ఇంట్లో నుండి పంపించేసింది. నేను ఎక్కడికి తీసుకెళ్ళను నిన్ను? నేను చెప్పేది నీకు అర్థం అవ్వట్లేదు. నేను నీకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి? అనురాగ్ రోజు రోజు నా మీద ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు. నువ్వు కంగారు పడుకో. ఒక మంచి సురక్షితమైన చోటికి నేను తీసుకెళ్తా, సరేనా? నాకు చాలా భయంగా ఉంది. నేను చాలా భయపడుతున్నాను. నువ్వు లేట్ చేయను నాకు ఇంకా భయంగా ఉంది. నువ్వేం కంగారు పడుకురా. నేను త్వరగా వచ్చేసి నిన్ను తీసుకెళ్తా. కొన్ని పక్షులు, కొన్ని జింకలు అక్కడికి వచ్చాయి. వాటిలో ఒక జింక మారు వేషంలో ఉంది. మహారాజైన శ్రీరాముడు అడవిలో కంగారుగా తిరుగుతున్నాడు. అతను సీత కోసం వెతుకుతున్నాడు. అక్కడ నదులు, చెరువులు, చెట్లు, పుట్టలని అతను విచారిస్తూ ఉన్నాడు. అంతలో అక్కడికి, అమ్మా టీ తాగండి. సరే, తర్వాత భాగంలో ఏముందంటే, నేను రాత్రి అనురాడ్ ఇంటికొచ్చాడా? నాకు తెలియలేదమ్మా. తను నిద్రపోతూనే ఉంటాడే. నువ్వు వచ్చిన తర్వాత వాడిని చూసుకుంటావని మేము అలాగే వదిలేశాం. అందుకే వాడి గురించి ఆలోచించలా. అమ్మా, నేను ఉదయాన్నే త్వరగా లేచేశాను. పొద్దున్న టీ ఇద్దామని అనురాధను వెతికితే ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ వెతికినా కనిపించలేదు. మీరు ఎక్కడైనా చూసారా? తను ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటారు? తను ఏదో పని మీద వెళ్ళుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళుంటాడు. నేను వాడికి కాల్ చేసి చూస్తాను. కంగారు పడకు. ఫోన్ రింగ్ అవుతోంది. అరే, ఫోన్ ఏంటి మన ఇంట్లో మోగుతోంది? నాన్న, అనురాగ్ ఫోన్ ఇదే. పిచ్చోడు ఫోన్ని ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళాడు. ఒకవేళ తను అభిజిత్ ఇంటికి వెళ్ళాడేమో. నిన్న నైట్ తను వాళ్ళ పెద్దన్నయ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. వాడు అక్కడే ఉంటాడు. మీరు కొంచెం ఫోన్ చేయండి. అభిజిత్ నా ఫోన్ తీయకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తాను. అభిజిత్, అభిజిత్, మీరా మా ఇంటికి ఎందుకు వచ్చారు? వాడు మీ ఇంట్లో ఉన్నాడా? నిన్న రాత్రంతా వాడు ఇంటికి రాలేదు. ఒకవేళ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? ఇలా చూడండి, ఎప్పుడైతే నేను మీ నుండి దూరంగా వచ్చానో అప్పటి నుండి నాకు అనురాగ్ మాటల్లో. తను ఎక్కడికి వెళ్తాడో, ఏం చేస్తాడో నాకు ఏ విషయాలు తెలియదు. వాడు నీ తమ్ముడు, నేను నీ తండ్రిని. మీరు ఎలాంటి నాన్నంటే మీ ఇద్దరు కొడుకుల్ని ఒకేలాగా పెంచలేదు. మీలాంటి నాన్న నాన్నవ్వడు, కసాయి వాడవుతాడు. ఇలాంటి నాన్నతో ఉంటే నాకు కూడా పాపమే తగులుతుంది. అభిజిత్, ఇలా చూడు, నాకు బాగా తెలుసు నీ ఇంటికి వస్తే నాకు అవమానం తప్ప ఇంకేమీ మిగలదని ముందే తెలుసు. నీ సంగతి ఇంకో రోజు చెప్తాను.
గౌరవ్ అంకుల్? చెప్పండి అంకుల్. నమస్తే బాబు. అనురాగ్ ఏమైనా మీ ఇంటికి వచ్చాడా? అనురాగా ఇక్కడేం రాలా? నిన్న రాత్రి నుంచి వాడి ఇంటికి రాలేదు. వాడెక్కడున్నాడో కూడా తెలియడం లేదు. అభిజిత్ ఇంటికి కూడా రాలేదు. అంకుల్ ఇవాళ సండే, అందువల్ల ఫ్యాక్టరీ క్లోజ్ లో ఉంటుంది. నాకు చాలా కంగారుగా ఉంది బాబు. వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు. వాడి ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. అంకుల్ మీరు కంగారు పడకండి, వాడు ఎక్కడున్నాడో నేను చూస్తా. అలాగే బాబు. కుటుంబం. ప్రజలు తన సంతోషాన్ని, జీవితాన్ని కుటుంబాల కోసం అర్పణిస్తూ ఉంటారు. అలా ఉండే టైంలో తన కుటుంబంలో ఉన్న వాళ్ళు సడన్ గా కనపడకుండా పోతే కుటుంబం మొత్తం చాలా కష్టాలకు లోనవుతారు. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్ని. క్రైమ్ అలర్ట్ ఈరోజు కొత్త ఎపిసోడ్ లో మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఈ రోజు మిమ్మల్ని తిరువకంజీపల్లి, ఉత్తరప్రదేశ్ లో కర్నూలు డిస్ట్రిక్ట్ లో చాలా షాక్ అయిన ఒక పెద్ద సంఘటన జరిగింది. అనురాగ్ తన కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా జీవించేవాడు. కానీ సడన్ గా అనురాగ్ కనపడకుండా పోయాడు. అనురాగ్ కనపడకుండా పోయిన ఆ విషయం వాళ్ళ కుటుంబాలని ఇబ్బందులకు గురి చేసింది. ఆయన సడన్ గా కనపడకుండా పోవడానికి రీజన్ ఏమై ఉంటుంది? ఎవరితోనూ చెప్పకుండా అనురాగ్ ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అనురాగ్ ఎవరైనా వాళ్ళు వేసిన ప్లాన్లకి బలై ఉంటాడా? అనురాగ్ ఎవరితోనూ చెప్పకుండా సడన్ గా ఎలా కనపడకుండా పోయాడు? రండి చూద్దాం. ఏంటి చెప్పండి. మా చిన్నబ్బాయి అనురాగ్ కనబడడం లేదు సార్. మేము వాడి కోసం అన్ని చోట్ల వెతికి చూసాం, ఎక్కడా కనిపించలేదు. వాడిని మీరే ఎలాగైనా కనిపెట్టాలి. మీ రిలేటివ్స్ని అడిగి చూసారా? లేదు సార్, మేము ఎవరిని అడగలేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య, మా అబ్బాయి అనురాగ్, ఇంకా తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నీలం కూడా మాతోనే ఉంటుంది. పెళ్లి చేసుకోబోయే అమ్మాయా? పెళ్లికి ముందు నుంచే మీ ఇంట్లో ఉంటున్నారా? అవును సార్. ఇదెలాంటి ఆచారం? సార్ అది నీలం వాళ్ళ పేరెంట్స్ ఎవరు ప్రాణాలతో లేరు. తనకంటూ ఒకే ఒక అన్నయ్య మాత్రమే. వాడు కూడా చాలా పెద్ద తాగుబోతు. అందువల్ల నేను నీలంకి అలాగే అనురాగ్కి పెళ్లి చేద్దామని అనుకున్నాను. నీలం నా ఫ్రెండ్ ఒక భార్యగా వాళ్ళింట్లో క్షేమంగా ఉండటానికి నేను ఆలోచించా. నువ్వెవరు? ఇతను నా అల్లుడు రమేష్. సరే, మీ కుటుంబానికి కానీ మీ కొడుకు కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు సార్, మా కుటుంబానికి శత్రువులు ఎవరూ లేరు. మా అబ్బాయి చాలా మంచివాడు సార్. వాడు ఎవరితోనూ ఏ గొడవ పెట్టుకోడు. అంకుల్ మీరు ఎందుకు దాస్తున్నారు? అభిజితే కదా వాళ్ళ పూర్తి కుటుంబానికి శత్రువుగా ఉన్నాడు. ఈ అభిజిత్ ఎవరు? నా పెద్ద కొడుకు సార్. మా పూర్వీక ఆస్తిని నేను, నా భార్య, మా చివరి కొడుకు అనురాగ్కి 30% రాసిచ్చామని వాడు అనుకుంటున్నాడు. వాడికి మేము తక్కువ ఇచ్చామనుకుంటున్నాడు. అందుకనే తను సపరేట్గా వెళ్ళిపోయాడు. అర్థం పర్థం లేకుండా కోపడుతుంటాడు. ఇప్పుడు అభిజిత్ ఎక్కడ ఉన్నాడు? మా ఇంకో ఇంట్లో ఉంటున్నాడు సార్. మీ తమ్ముడు అనురాగ్ ఎక్కడున్నాడో కొంచెం చెప్పు. సార్, అనురాగ్ ఎక్కడున్నాడో నాకు తెలీదు. ఇక మాకు తెలుసుకోవాలని కూడా లేదు. వాడు చాలా అమాయకుల్లా ఉంటాడు, కానీ వాడు చాలా కంత్రివాడు. మా అమ్మా నాన్న ఇద్దరిని మోసం చేసి నాకు రావాల్సిన ఆస్తిని వాడొక్కడే దొబ్బేశాడు. ఇక మమ్మల్ని ఇక్కడికి పంపించేశాడు. అందుకే నువ్వు తన్ని దాచిపెట్టావా? అనురాగ్ ఎక్కడున్నాడో నాతో చెప్పు, లేదంటే పెద్ద సమస్యలు ఎదుర్కొంటావు. సార్, మీరు పోలీస్ వాళ్ళు, మీకు ఏం కావాలంటే అది మా మీద పెట్టొచ్చు, కానీ మేము అసలు ఈ విధంగా ఏమీ చేయలేదు. మొదట్లో నేరస్తులందరూ ఎలాగనే చెప్తారు. ఒకటి గుర్తు పెట్టుకో, తప్పు చేసేవాళ్ళు ఎంత తెలివిగున్నా సరే ఎక్కువ రోజులు దాన్ని దాచిపెట్టలేరు. సరే, మేము అనురాగుని కనిపెట్టేంత వరకు ఈ ఊరు వదిలి మీరు వెళ్ళకూడదు, అర్థమైందా? పదండి. సార్, ఇతనే అనురాగ్ని కిడ్నాప్ చేసుంటాడా? ఇప్పుడు మనం గౌరవ్ని వెళ్ళి కలవాలి.
అనురాగ్ని ఆఖరిగా మీరు ఎప్పుడు చూశారు? చివరిగా ఆ రోజు రాత్రి మేమందరం కలిసి భోంచేశాం. ఆ తర్వాత మేము పడుకోవడానికి వెళ్ళిపోయాం. అనురాగ్ ఎక్కడ పడుకుంటాడు? వాళ్ళ అమ్మతో బయటే పడుకుంటారు. ఏమైంది? మేమందరూ నిద్రపోయామండి. ఉదయాన్నే తను రాలేదని మాకు తెలిసింది. మీ కుటుంబం నుండి ఒకళ్ళు బయటికెళ్ళి ఇంకా రాకపోతే తను ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడో తెలుసుకోలేరా? మేము సులభంగా వదిలిపెట్టాం సార్. వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉంటాం. ఇంతకుముందు ఇలా అంతా తిరిగేవారా? లేదు మ్యామ్. మరి సార్, చివరి రాత్రి అనురాగు వాళ్ళ నాన్నగారు దేని గురించో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇలా చూడండి నాన్న, ఆస్తుల కోసం ఇలా గొడవపడడం నాకు అస్సలు ఇష్టం లేదు. చాలా అసహ్యంగా ఉంది నాన్న, చాలా అవమానంగా ఉంది. ఊర్లో వాళ్ళందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. నీకు మీ అన్నయ్యకి గొడవ అని అసహ్యంగా ఉంది. ఇందులో నువ్వు అవమానపడ్డానికి ఏముంది బాబు? నన్నెందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు? నీ కోసం మీ అన్నయ్య దగ్గర నుంచి నీకు దక్కాల్సిన ఆస్తిని నేను దక్కేలా చేశాను. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక సామెత అంటుంటారు, అదేంటో నేను నీకు చెప్తాను. ఒక మూర్ఖుడి చేతిలో ఎక్కువ డబ్బున్నా కూడా తన ఇంట్లో ఒకే ఒక్క దీపమే వెలిగిస్తాడంట. నీ వాలకం కూడా అలాగే ఉంది. నువ్వు గనక ఇలాగే ఉన్నావంటే మీ అన్నయ్య అభిజిత్ ఏదో ఒక రోజు నిన్ను మోసం చేస్తాడు. చూడండి నాన్న, నాకు మర్యాదగా బ్రతకడం అంటేనే ఇష్టం. నాకంటూ ఏం కూడగట్టారో అదంతా అభిజిత్ అన్నయ్యకిచ్చి ముందుగా ఆయన్ని సెటిల్ చేయండి, అర్థమైందా? అది ప్రేమగా ఉండడం కన్నా ఇంకేం కావాలి చెప్పండి. అరే, నువ్వెందుకు నేను చెప్పేది అసలు అర్థం చేసుకోవడం లేదు? ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు కదా, కానీ ఆ విషయం జరిగేటప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నాకు కూడా తెలియకుండా వాడు దొంగతనంగా నా సంతకం చేసి అకౌంట్లో ఉన్న 2 లక్షల రూపాయల్ని తీసుకెళ్లిపోయాడు. అప్పుడు కూడా వాడు చేసి ఉండడని చెప్పావు. ఆ తర్వాత ఆ తప్పు చేసింది వాడేనని నువ్వే చెప్పావు. చాలా స్మార్ట్ గా ఆ తప్పు నువ్వే చేసుంటావని నీ మీద నిందలు మోపాడు. సరే, మీరు చెప్పేది అర్థమైంది. అదేవిధంగా మీరు అర్థం చేసుకోండి. నన్ను రామాయణం గురించి మీరు ఎంత గొప్పగా చెప్పేవారు, అయితే దాన్ని మీరు ఎక్కడా ఫాలో అవ్వలేరు. నాకో విషయం గురించి చెప్పండి. ఈ డబ్బులు, నగలు, ఆస్తులన్నీ పైకి పోయేటప్పుడు తీసుకుపోతారా? అనురాగ్, అరే అనురాగ్, కొంచెం తినేసి వెళ్ళు. అనురాగ్ ఇంట్లోంచి కోపంగా వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ ఇంటికి వచ్చేస్తారనుకున్నాను. అందువల్ల మేమందరం పడుకున్నాము. ఉదయాన్నే లేచి టీ ఇద్దామని, కానీ ఎక్కడ కనిపించలేదు. మా అబ్బాయి కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనుకున్నాను, కానీ వాడు తిరిగి ఇంటికి రానే లేదు. సరే, అనురాగ్ తన ఫ్రెండ్స్ ఇంటికి గానీ లేక కంపెనీకి గానీ ఇలా ఎక్కడికైనా వెళ్తారా? సార్, తనకి ఫ్రెండ్ రమేషే, అంతే, ఇంకెవరూ లేరు. నాతో పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది తనే సార్. నిన్న రాత్రి నువ్వు అనురాగ్తో ఉన్నావని మాకు తెలిసింది. చెప్పండి, నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? అవును సార్, నిన్న ఈవినింగ్ పని పూర్తవగానే నేను వాడు ఒక కొట్టుకెళ్ళి భోజనం చేశాం. ఏంటి అనురాగ్, నీలం నీకు నచ్చిందా? ఆ అమ్మాయి చాలా మంచిది. ఇలాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. నువ్వు మంచి అమ్మాయిని చూసావు. ఇంకో విషయం, వచ్చిన వెంటనే ఇల్లంతా బాగా చూసుకుంటుంది. నన్ను మా అమ్మా నాన్నని దగ్గరుండి చూసుకుంటుంది. మరి చాలానే మంచి విషయం. నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటావా? అవును, నేను చేసుకోబోతున్నాను. అయితే పెళ్లి చాలా సింపుల్గా చేసుకోబోతున్నాను. అయితే నేను క్లోజ్గా వెళ్తుంటే తను దూరంగా వెళ్ళిపోతుంది. అడిగితే మాత్రం అన్ని పెళ్లి తర్వాత అంటుంది. అనురాగ్, కొన్ని రోజులు వెయిట్ చేయి. ఒకవేళ నీకు పెళ్ళైన తర్వాత తను నీతో జీవిస్తానికి ఒప్పుకునే తీరాల్సిందే కదా. లేదు, నేను అలా ఉండలేను. ఈరోజు నీలం ఏమన్నా సరే నేను తనతో కలవబోతున్నాను. ఎందుకంటున్నానంటే నేను ఈరోజు రొమాంటిక్ మూడ్లో బాగా ఉన్నాను కాబట్టి. చియర్స్, చియర్స్. ఆ తర్వాత నేను అనురాగ్ని వాళ్ళ ఇంట్లో దించేసి నేను నా ఇంటికి వెళ్ళిపోయాను సార్. నీలంని పెళ్లి చేసుకోవడం అనురాగ్ వాళ్ళ అన్నయ్యకి తెలుసా? అవును సార్, నేను వాళ్ళ అన్నయ్యతో చెప్పాను. కానీ వాళ్ళని ఒక పెద్ద తాగుబోతు సొంత చెల్లిన ఇంటి నుండి గెంటేశాడు. సార్, తన నా కసిని వాళ్ళ కూతురు. తను చాలా మంచి అమ్మాయి. అందువల్లే నేను అనురాగ్కి అలాగే నీలంకి పెళ్లి చేద్దామని ఆలోచించాను సార్. అనురాగ్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా? ఈ విషయం చెప్పగానే వాడు ఖచ్చితంగా సంతోషంతో ఒప్పుకున్నాడు. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. కావాలంటే మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాం. ఓకే సార్. అనురాగ్ ఎవరితో ఏం చెప్పకుండా హఠాత్తుగా ఎక్కడికెళ్ళుంటాడు?
పాపమండి మన కొడుకు. వాడెక్కడికి వెళ్ళాడనే తెలియలేదు. మీరు వాడిని ఆ రోజు తిట్టకుండా ఉండాల్సింది కదా. నేనేమీ వాణ్ణి తిట్టలేదు. తనకి అర్థమయ్యేలా చెప్పాలని ట్రై చేశాను. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళే కాదు, చెడ్డవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ తను నన్నే చాలా తప్పుగా అనుకున్నాడు. నిజంగానే చెప్పారు. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల మాటలు కొంచెం కూడా చెవిలో పట్టించుకోరని తెలిసింది. అనురాగే దానికి ఉదాహరణ. మన గురించి వాడు కొంచెం కూడా దిగులేదు. వాడిని వదిలేసి మనం ఎలా ఉండగలమని. వాళ్ళ అన్నయ్య అభిజిత్ లాగా వీడు కూడా చాలా మొండివాళ్ల ఉన్నాడు. అలా అంతా ఏమి లేదు. అనురాగ్ ఇంకా అభిజిత్ ఇంకా ఇద్దరి మధ్యలో చాలా తేడాలున్నాయండి. అనురాగ్ లాంటి ఒక అబ్బాయిని ఎవ్వరికీ అలాంటి అబ్బాయి దొరకడు కదా. నా కొడుకు చాలా బంగారం లాంటి వాడు కదా. సార్ అనురాగ్ ఫొటోస్ని అన్ని పోలీస్ స్టేషన్కి పంపించి అన్ని చోట్ల వెతకమని చెప్పాను సార్. కానీ ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. అనురాగ్ అయితే కనబడకుండా పోయాడు, కానీ తను బ్రతుకున్నాడా చనిపోయాడా అన్న విషయం మాత్రమే తెలీదు. సార్ అభిజిత్ని మళ్ళీ విచారించచ్చా? ఎవరు ఆ నేరస్తుడని మనకి ఇంకా అర్థం కావట్లేదు. నాకేమనిపిస్తుందంటే ఈ సమస్యకు సొల్యూషన్ వేరే చోట ఎక్కడో ఉంది. మనం నీలంని ఒకసారి విచారించాలి. అనురాగ్ పేరెంట్స్ ముందు చెప్పలేనప్పుడు మన ముందు చెప్పే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్ సార్. ఆ రోజు రాత్రి అనురాగ్ ఇంట్లో నుంచి బయలుదేరగానే ఇంకెవరైనా ఇంటి నుండి బయటికి వెళ్ళారా? నాకు తెలియదు సార్. అనురాగు వాళ్ళ నాన్న గొడవ వేసుకున్నది చూసి చాలా బాధ అనిపించింది. ఆ రోజు రాత్రి నేను తినకూడా లేదు. దాంతోపాటు నేను రూమ్కి వెళ్ళి పడుకున్నాను. మార్నింగే లేచాను. ఇంకేది తెలియదు సార్. అయితే ఆ రోజు అనురాగ్ ఇంటికి వచ్చాడా లేదా అన్నది మీకు తెలియదు. నేను పొద్దున్న లేచేంత వరకు అనురాగ్ ఇంటికి రాలేదు సార్. సరే, అనురాగ్తో మీ సంబంధం ఎలా మొదలైంది? సార్ మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు, కానీ మేము హస్బెండ్ అండ్ వైఫ్ లాగా జీవిస్తున్నాం. మీరు ఇక్కడెక్కడేం చేస్తున్నారు? నాకు అసలు నిద్ర పట్టట్లేదు, అందుకనే నీతో మాట్లాడదామని టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. నీలం, నువ్వు లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. కాస్తైనా అర్థం చేసుకోండి. ఈ పక్క రూమ్లోనే మీ అమ్మ నాన్న పడుకోనున్నారు. సౌండ్ వస్తే వాళ్ళు మళ్ళీ లేచి వచ్చి ఇక్కడ వచ్చి చూస్తారు. అయితే నువ్వు ఇక్కడ ఉండడానికి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కదా. ఇక చూడు, మనకి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు. జరుగుద్ది. నేను చేసుకోబోయే అమ్మాయి నా ముందే ఉందిగా. నీలం, ప్లీజ్ నన్ను అడ్డుకోవద్దు. నువ్వు నా కళ్ళని మాత్రం చూస్తూ ఉంటావు. సార్, నాకు కాస్త కూడా అదృష్టం లేదు. ఎవరి మీదంత ప్రేమ ఉందో వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నేను చాలా కలలు కన్నాను, అన్ని కలలుగానే మిగిలిపోయాయి. మీనా, చాలా సేపటి నుంచి పెద్ద వర్షం కురుస్తోంది. ఊరు భగవంతుడా, అరే ఏంటది? నేను బట్టలు బయట ఆరేశాను. త్వరగా రండి పద, రండి, వెళ్ళి ఏంటో పదండి. చూద్దాం. రా. ఓరి భగవంతుడా, అయ్యో, మన గదిలోకి ఏంటిదంతా? నీళ్ళు వచ్చాయి. అరే భగవంతుడా, ఓరి భగవంతుడా, మనం ఇప్పుడు ఈ నీటిని బయట ఎత్తిపోయాలి. అరే, ఇల్లంతా వరద నీరు చేరుకుంది. అక్కడ
ఏదో ఉంది, కొంచెం చూడండి. అరే, ఇది హస్తి పంజరంలో అనిపిస్తోంది. ఈ కడియం అనురాగదండి. ఏంటి? అయ్యో, ఇది మన అనురాగ్ చెయ్య. నిజంగా మన అనురాగ్ చెయ్యనా? నా బిడ్డ. హలో, పోలీస్ స్టేషన్. అయ్యో అనురాగ్, అయ్యో ఎంత పని జరిగిపోయింది. అయ్యో, వీడు నా కొడుకు కాదు. అయ్యో, నా బిడ్డ. వీడు నా కొడుకు కాదు. సార్, ఇలా చూడండి సార్. అనురాగ్ కోసం అన్ని చోట్ల గాలించాం, కానీ ఇక్కడ ఇలా చూడాల్సి వచ్చింది. వాడి రూమ్లోనే వాడిని పాతి పెట్టారు సార్. ఈ పని చేసింది ఎవరు? వీడిని ఎవరు చంపుంటారు? బాడీని పోస్ట్ మార్టానికి పంపండి. సార్, సార్, ఇదిగోండి సార్ అనురాగ్ పోస్ట్ మార్టం రిపోర్ట్. సార్, నా అనురాగ్ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఆ అబ్బాయి చనిపోవడానికి ముందు చాలా బాధపడ్డాడని, తను చనిపోయిన ఆ పౌడర్ని తన మీద చల్లారంట. ఆ బాడీ చెడు వాసన రాలేదు. ఏం చేయమంటారు సార్? అనురాగ్ని ఎంతో నరకం చూపించి చంపారు. తన రూములోనే గొంతు తవ్వి పాతేశారు. బయట వాళ్ళు ఎవరు చేయడానికి వీల్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎవరు చేసుండాలి. నాకు అభిజిత్ మీద డౌట్ ఉంది సార్. ఎందుకంటే ఇంకో ఇంట్లో అతను ఉన్నాడు. ఎదురుగా ఉన్నది కాబట్టే అనురాగ్ ఇంటికి ఈజీగా వెళ్ళగలడు. కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. ఒక గుంటని తవ్వి అందులో ఒకళ్ళ బాడీని పాతాలంటే అది ఒక్కరి వల్లైతే కాని పని. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ హస్తం కూడా ఇందులో ఉండాలి. అనురాగ్ వాళ్ళ ఫ్యామిలీని చంపడానికి ఏ అవసరం ఉంటుంది? ఒకవేళ వాళ్లే చంపుంటే ఎందుకు కేసు పెడతారు వాళ్ళు? నేను నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు వెళ్ళి అభిజిత్ని విచారించు. నేను గోరకు వెళ్తాను. గోరఖ్, ఈ పని చేసినవాడు తను ఎంత సమయం పట్టుండాలి. అనురాగ్ని హత్య చేసి గుంత తీసి పాతేశారు. ఇంత పెద్ద విషయం జరిగింది, మీ ఎవరికీ ఏం తెలీదా? సార్, చెప్పాలంటే అది మా దురదృష్టం. మేమది ఏమాత్రం గమనించలేదు. 2 నెలలుగా నేను నా కొడుకే ఆ గదిలో పడుకుంటూ ఉన్నాం. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. మేము తన కోసం అన్ని దేవుళ్ళకి వేడుకున్నాం, తనని కలవాలి, తనతో మాట్లాడాలి అని. కానీ మాకు నిజంగా తెలియదు మా కొడుకుని మా ఇంట్లోనే ఇలా పాతి పెడతారు అని. మేము తెలుసుకోలేకపోయాం. ఇది మీ సొంత ఇల్లేనా? దీని గురించి మమ్మల్ని ఏం అడగండి. మా అబ్బాయిని మేము వచ్చి చూస్తామనుకొని ఉంటాడు. నా బిడ్డను నేను కోల్పోయాను. అరే, మీరు చెప్తే నిజమే. నేను అనురాగ్తో గొడవ పడేవాడిని, కానీ నా తమ్ముని నేను ఎందుకు చంపగలను? అసలు వాడిని ఎందుకు చంపాలి చెప్పండి? ఆ ఆస్తులన్నీ నీకు దక్కుతాయనే స్వార్థంతోనే కదా. నేను అన్నిటినీ వాడి కోసం వదిలేశాను. ఒకవేళ నేను అత్యాశ కలిగిన వాడినైతే ఎందుకు వదిలేస్తాను? నేను ఇక నా తలరాతను ఒప్పుకున్నాను, అందుకే వదిలేశాను. నువ్వు మీ నాన్నగారి అకౌంట్ నుంచి దొంగతనంగా సైన్ వేసి డబ్బులు తీసుకున్నావు. నువ్వే నీ తమ్ముడిని చంపేసి శవాన్ని బూడిద చేసావో, అక్కడే గుంత తవ్వి తన్ని బూట్ చేసావో. హత్య చేసింది నువ్వేని ఒప్పుకోకపోతే నిన్ను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ఇతను లోపలికి తీసుకెళ్ళండి. లేదు సార్, మా పెద్దబ్బాయి అభిజిత్ ఈ హత్య చేసి ఉండడు. వాడు ఊరికే కోపడతాడు అంతే. సొంత తమ్ముడిని చంపే రకం కాదు సార్. సార్, మేము ఇప్పటికే ఒక బిడ్డని కోల్పోయాం. ఇప్పుడు మా 2వ వాడిని ఏమీ చేయకండి, ప్లీజ్ ఏమీ చేయకండి. గౌరవ్ మీ కొడుకుని కాపాడాలని మీరు అలా మాట్లాడుతున్నారు. తనే నీకు ప్రమాదంగా మారచ్చు. సార్, ఈ ప్రపంచంలో మమ్మల్ని చాలా మంది ద్వేషించొచ్చు, కానీ మనల్ని ద్వేషించే వాళ్ళందరూ హత్య చేస్తారని ఎలా అనుకుంటాం చెప్పండి? అభిజిత్కి చెడు అలవాట్లు ఉన్నాయి, కానీ హత్య చేసే సాహసం మాత్రం చెయ్యడు. నా కొడుకు గురించి నాకు తెలుసు సార్. తన్ని హత్య చేశారు. హత్య చేసిన వాడు ఆకాశం నుంచి ఊడిపడ్డావు. అభిజిత్ తన్ని చంపకపోతే మీరు తన్ని చంపారా?
సార్, చట్టంలో మీరు అనుమానపడే వాళ్ళకి ఏ శిక్ష అయినా విధించవచ్చు. నేను దానికి ఒప్పుకుంటాను. అనురాగ్ ఇంటికి ఎవరెవరు వెళ్తారు? హా రమేష్, వాడి స్నేహితుడు. ఇక రమేష్ వాళ్ళ అమ్మ దుర్గా పిన్ని. తన అమ్మని కలవడానికి వస్తుంది. తను చాలా డేంజర్ అయిన వ్యక్తి. తన ముగ్గురిని మాయం చేసేసింది. నాకెందుకో మేడం వీళ్ళందరూ కలిసే అనురాగ్ని చంపేసి ఉంటారు. సరే, మేము అక్కడికి వెళ్తాం. రమేష్ని వాళ్ళ అమ్మగారిని నేను ఇప్పుడు చూడాలి. నీలం, నువ్వేం చేస్తున్నావు? ఎందుకు ఆత్మహత్య చేసుకోబోతున్నావు నువ్వు? ఏమైంది చెప్పు. ఏంటి ఏమైంది? ఇలా చూడండి, పిచ్చి పట్టింది తనకి. ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. నేను చూడకపోతే ఆత్మహత్య చేసుకునేది. ఏంటి? అనురాగు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఆయన లేకుంటే నేను ఒంటరిగా ఏం చేయను. ఇక మెత్ర ఇంట్లో నాకేం పనుంది? నువ్వు ఇంటి కోడలువమ్మా, నీకు ఇంట్లో ఏం పనని అడుగుతున్నావా? చూడు తల్లి, నువ్వు ఈ ఇంటికి కోడలు మాత్రమే కాదు, మాకు కూతురువి కూడా. ఇక నుండి ఈ ప్రపంచంలో మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. నాన్న, చెప్పండి. రమేష్ అమ్మగారేనా? అవును. రమేష్ ఎక్కడ? కానీ రమేష్ 2 రోజుల నుంచి ఆఫీస్ నుంచి రాలేదు. కానీ నాకు కాల్ చేశాడు. 2 రోజుల వరకు నాకు చాలా ఎక్కువ పనులున్నాయని. మీరు గౌరవ్ ఇంటికి వెళ్తూ ఉంటారు కదా? అవును, 6 నెలలు అవుతుంది ఇక వెళ్ళలేదు. ఎందుకు? ఎందుకంటే వెళ్లే దారిలో అభిజిత్ ఇల్లుంది కాబట్టి. అతను అనుకుంటున్నాడు వాళ్ళమ్మే తనకి శత్రువుగా చేశానని. నేను వాళ్ళకి మంచిగా చెప్పాను, కానీ వాళ్ళ టైం తప్పుగా ఉంది. అక్కడికి వెళ్ళడం ఆపేశాను. మీ కొడుకు రమేష్ నీలంని పెళ్లి చేసుకోమని చెప్పి అనురాగ్ని అడిగాడు. నీలం క్యారెక్టర్ ఎలాంటిది? అయితే నీలం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? అతనితో ఇంకా అలాగే ఉంటుంది అది. అలవాట? మీరేమంటున్నారు? సార్, నీలం చాలా తెలివైన అమ్మాయి. ఒకరోజు తన్ని చేతులు కలకట్టేశాను. రమేష్, నన్ను వదులు. అత్తయ్య మాత్రం ఇప్పుడు మనల్ని ఇలా చూస్తే నన్ను చంపేస్తారు. అమ్మ గుడికి నేను తెలుసు కదా. ఆమె ఇంటికి వస్తానికి ఇంకా 2 గంటల పైగా అవుతుంది. రమేష్, నీకు కొంచెం కూడా సిగ్గనిపించలేదు? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసా? మీరిద్దరూ అన్నా చెల్లెలు అనేదే మర్చిపోయారా? మీరిద్దరు ఏం చేస్తున్నారు? మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? మీరిద్దరూ నన్ను మోసం చేసి నేను బయటకు వెళ్ళినప్పుడు మీరిలా. నువ్వు ఎందుకైనా ఇక్కడికి వచ్చింది? ఇది చేయడానికైనా ఇక్కడికి వచ్చింది? చెప్పు. అదే, మీరు మంచి టైంకి వచ్చారు. ఈ టైంని యూజ్ చేసుకుని రమేష్ నా దగ్గర తప్పుగా నడుచుకున్నాడు. వాడు నా దగ్గర తప్పుగా నడుచుకోవడానికి నా దగ్గర వాడు చాలా ప్రయత్నించాడు. ఇలరా, నీ నాటకాలు ఆపో.
ఇంకోసారి నువ్వు ఇలా నాటకాలు చేస్తే ఈ ఇంట్లో ఉండకూడదు నువ్వు. ఆ తర్వాత తన లగేజ్ తీసుకెళ్ళమని చెప్పేశాను. స్టేషన్ వరకు రమేష్ డ్రాప్ చేస్తారనుకున్నా, కానీ లేదే. కానీ నీలం రమేష్ ఇద్దరూ అక్కడున్న వాళ్ళని తెలివి తక్కువగా చేసి వాళ్ళ ఆటల్ని సాగిస్తున్నారా వాళ్ళు? వాళ్ళిద్దరూ అందరినీ మోసం చేసి గేమ్ ఆడారు. ఆ గేమ్కి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. మీతో రమేష్ ఫ్యాక్టరీలో పనుందని చెప్పాడు, కానీ తనేదో చేశాడు. కవిత, సార్, రమేష్ ఇంకా నీలం వాళ్ళిద్దరు కాల్ రికార్డ్స్ నాకు కావాలి. అవన్నీ సర్వేలెన్స్ లో తీసుకో. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చూడాలి. పదండి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళింది? ఏమైంది? ఎందుకు ఇక్కడ కాల్ చేసి రమ్మన్నావు? నువ్వు ముందు బండెక్కు, మనం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు? అవన్నీ అడక్కు, నువ్వు ముందు బయలుదేరు. పద పద. ఏయ్, ఇద్దరు ఎక్కడికి పారిపోతున్నారు? సార్, 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 ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నారు? తల సార్, పట్టుకోండి. ముందు నా మాట ఏయ్, వినండి, సార్. ఆగురా, సార్. ఆగు. పదరా, సార్. పద. సార్. పదరా. తీసుకెళ్ళండి. మీరిద్దరూ మాట్లాడిన కాల్ రికార్డ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. చాలా గంటలు మీరిద్దరూ మాట్లాడుకున్నారు. ఆ రోజు రాత్రి కూడా మీరు గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఫోన్ ట్రాప్ చేసి చూస్తే అనురాగి ఇంట్లో రమేష్ అక్కడే ఉన్నాడు. రమేష్, నువ్వు చేసినవన్నీ కూడా కనిపెట్టేశాం. ఇప్పుడు మీరిద్దరూ నిజం చెప్పండి, లేదంటే మీరిద్దరు కలిసే కదా ఈ పని చేశారు. చెప్పండి. సార్, మేము నిజమే చెప్తున్నాం. మేమిద్దరం ఏం చేయలేదు అసలు. సార్, సారీ సార్, నన్ను కొట్టుకోండి సార్. నేనంతా నిజం చెప్తా. సార్, నీలం నేను చాలా రోజులుగా ప్రేమిస్తున్నాం. నాకు ఈ నిజం మీ దగ్గర ఎలా చెప్పాలో తెలియలేదు. మా అమ్మ నేను లవ్ చేసేది ఒప్పుకోలేదు. నీలంని ఇంట్లో నుండి బయటికి గంటేశారు. నాకేం చేయాలో తెలియలేదు, ఏం మాట్లాడాలో తెలియలా. సార్, నేను చెప్తాను. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. వీడు వచ్చిన తర్వాత నా ఇంట్లోంచి పంపించేశారు. అందువల్ల మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. అనురాగ్ అలాగే నీలం ఎంగేజ్మెంట్ చేద్దామని అనుకున్నాం. ఆ విధంగా చేసినా కానీ నీలం కొన్ని రోజులు మా ముందు ఉంటుంది అనుకున్నా. కొన్ని రోజులు అక్కడుండి ఒక మంచి ప్లాన్ వేసి మేము ఇద్దరం అక్కడి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అవును, మేమిద్దరం పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. ఆ లోపల అనురాగ్ కనపడకుండా పోయాడు. అనురాగు కిడ్నాప్ కాలేదు, మీరిద్దరు హత్య చేశారా? లేదు మ్యామ్, నేను అలా అంతా ఏం చేయలేదు. రమేషే వాడిని వలలో వేసుకున్నాడు. అవునవును, ఇది నా తప్పే కదా. ఆ నైట్ మిస్ అవటం వల్ల నేను నిన్ను అనురాగ్ ఇంటికి చూస్తానికి వచ్చా. సార్, అది ఆ రోజు రాత్రి నేను అనురాగ్ ఇంటికి వెళ్ళా. అంటే అది అనురాగ్ ఇంటికి వెళ్ళి నీలంని కలిసా. అనురాగ్ కోపంతో బయటికి వెళ్తే నాకు తెలియదు సార్. నువ్వు లేకుండా నేను జీవించలేను. నువ్వు మాత్రమే నాకు కావాలి. ఐ లవ్ యూ నీలం. ఐ లవ్ యూ టూ. ఏంటిదంతా? రమేష్, నీలం, మీరిద్దరూ నన్ను మోసం చేశారు. నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోకుండా నాతో ఆడుకున్నారు. లేదు అనురాగ్, నేను చెప్పేది విని ముందు కాస్త. అంటే అది నేను నీలం. ఏం వినాలి? నీలం, ఇదంతా ఏంటి? ఆ? ఆ! తలుపుని మూయ్, త్వరగా. వదులు! వదులు! వీడు చచ్చిపోయాడే. ఏంటి? అవును. ఇప్పుడు ఏం చేయాలి? రా, మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అరే, నీకు పిచ్చి పట్టిందా? పోలీసులు మన్ని కనిపెడతారు. అది
ఇప్పుడు మన ఈ బాడీని పూడ్చిపెట్టాలి. ఇక్కడెక్కడ పాతి పెట్టలేము. రమేష్, నాకొక ఆలోచన. ఇది ఉట్టి గచ్చు మాత్రమే. ఇక్కడ గొయ్యి తెచ్చి వీడిని పాతి పెడదాం. ఆ విషయాన్ని మేమిద్దరమే కలిసి చేసాం. మీకొక విషయం ఇప్పటికే అర్థం కావడం లేదు. మీరు చేసిన ఈ తప్పుని ఎంత దాచిపెట్టినా అసలు దాగదు. జీవితంలో ఒక రాంగ్ డెసిషన్ తీసుకునే ముందు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. మీరు చెప్పే అబద్ధాలు, మీరు చేసే విషయాలు ఖచ్చితంగా ఒకరోజు బయటికి వస్తాయి. అందువల్ల మీరు జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే మీరు ఎంతో ధైర్యంగా సమాజం ముందు లేచి నిలబడండి. ఎవరిని మోసం చేయకండి. రమేష్ అనురాగ్ను చంపడం వల్ల ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇంకా నీలం కూడా వాడికి సపోర్ట్ చేయడం వల్ల తను కూడా ఇప్పుడు జైల్లోనే ఉంది. ఇద్దరూ కలిసి అన్నీ దాచిపెట్టి చట్టానికి తెలియని ఒక సంబంధంలో ఉన్నారు. అన్నీ ఓడిపోయాయి. ఫ్రెండ్స్ గానీ, రిలేషన్షిప్ గానీ వాళ్ళు మనల్ని అంగీకరించక ముందు వాళ్ళకి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యం. అనురాగ్ ఇంకా వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని చాలా ఎంతగానో నమ్మారు. ఎవరనే తెలియని ఒక అమ్మాయికి వాళ్ళ ఇంట్లోకి ఆశ్రయం ఇచ్చారు. అనురాగ్ తగిన శాస్తి చేశాడు. ఎంత ఫ్రెండ్ అయినా కానీ మీరు వాళ్ళని నమ్మడానికి ముందు వాళ్ళ గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. నేను మీ గిరీష్ జైన్ని. ఇంతటితో క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్లో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒక క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్లో కొత్త కథతో వస్తాను. ఒక కొత్త కథతో. అలర్ట్గా ఉండండి. బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాన్ని ఎదిరించే గొంతు.